శ్యామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్, తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును. బాగుందా? ఎలా అనిపించింది? సూపర్ బాగుంది సార్, ఎక్సలెంట్ సార్. ఎలా ఉంది అవేర్నెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను శ్యామ్ సార్కి. ఎందుకంటే నేను ఈరోజు స్టూడెంట్గా మా ఫ్రెండ్ సజెషన్తో ఈరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఫ్రీ డెమోకి అటెండ్ అయ్యాను. ఈ డెమోలో ఒక సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత స్టాండర్డ్తో క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఎందుకంటే ఎవ్రీ నోటిఫికేషన్కి క్వశ్చన్ డెప్త్, క్వశ్చన్ స్టాండర్డ్ పేపరు ఎవ్రీథింగ్ మారుతుంది. అవి మారినా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలనేది సార్ ప్రతి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ కా సారు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఒక సూపర్గా ఒక వెల్ స్టాండర్డ్ తోటి మాకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు బాగా క్లారిటీ రావడం వల్ల నేను ఇప్పుడు పక్కా ఫిక్స్ అవుతున్నాను కొడితే ఎస్ఐ కొట్టాలని. శ్యామ్ సారు మామూలుగా నేను మా ఫ్రెండ్స్ చూసేవాడిని, వాళ్ళ నోట్స్లు కానీ నేను ఆన్లైన్ కానీ క్లాసులు విన్నప్పుడు ఏ సార్ అయితే మామూలుగా ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తారో సేమ్ సారు ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్స్ అండ్ బుక్, ఇంకా చెప్పాలంటే ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్, నేను టెస్ట్ సిరీస్ రాస్తున్నాను. ఆ టెస్ట్ సిరీస్ ఒక్కోటి ఎట్లా ఉన్నాయంటే ఈ రాసి మనకు ఒక మంచి స్కోర్ వచ్చిందంటే వెల్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్స్ క్రాక్ చేయగలమని చెప్పి. కానీ ఈ డెమో అయితే నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఒక సబ్జెక్ట్ని ఒక ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలనేది అయితే నేను చాలా క్లియర్గా తెలుసుకున్నాను. థ్యాంక్స్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మై నేమ్ ఇస్ ప్రణయ్ కుమార్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. నేను ఇక్కడికి రాబోయే ముందు ఫస్ట్ ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాను, ఎన్నో ఫ్రీ డెమో క్లాసెస్ విన్నాను, కానీ నాకు ఎక్కడ నచ్చలేదు. ఇక్కడికి రావడానికి ముఖ్య గల కారణం మా ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే వాడు ఎప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఇలా ఉంటుంది, మా ఇన్స్టిట్యూట్లో అలా చెప్తారు, మా ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, డైలీ టెస్ట్లు ఉంటాయి అని చెప్పారు. కానీ ప్రతి ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు కదా అనుకుని నేనే ఏం పట్టించుకోలేదంతా. కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఈ ఫ్రీ డెమో క్లాసెస్ విన్నాక ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కానీ, ఇంకా వాళ్ళు చెప్పే ఎగ్జామ్ పరంగా కానీ ఫ్రీ డెమో క్లాసెస్ బట్టి నాకు చాలా అవగాహన అనిపించింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్యంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక జీరో నాలెడ్జ్ పర్సన్. ఇక్కడికి వచ్చే ముందు నాకు ఏమి తెలియదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా అది కోచింగ్ స్టూడెంట్లో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నేను నెగలగలుగుతానా, అసలు నేను నెగ్గుకు రాగలుగుతానా, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టగలుగుతానా. ఇక్కడికి వచ్చినాక ఈ అవగాహన సదస్సు వినడం వల్ల నాకు ఏం జరిగిందంటే, నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే ఖచ్చితంగా నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది ఫస్ట్. కాకపోతే ఇంకా రానున్న రోజుల్లో కానీ నేను ఒక్కనే జాయిన్ అవ్వడం కాదు, ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ని మా హాస్టల్లో ఉన్న వ్యక్తులను అందరినీ తీసుకొస్తా. నేను అసలు రావాలన్న ఇంట్రెస్టింగ్గా లేదు, ఇక్కడికి వచ్చి ఏదో నామకి వాసి కూర్చొని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ కూర్చొని ఫుల్ డెమో క్లాస్ విన్నాక మొత్తం టోటల్ నా మైండ్ సెట్టే మారిపోయింది. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే మెటీరియల్స్ పరంగా కానీ ఒక 2 మెటీరియల్స్ చూసా, కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్లీ అప్డేటెడ్. ఇంత అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ నేను ఎక్కడ చూడలేదు, ఇంకా చూస్తానని నేను అనుకుంటలేను. ఖచ్చితంగా నేను ఈ రోజే నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక్కరిని జాయిన్ అవ్వడం కాక నా ఫ్రెండ్స్ని నేను అందరిని తీసుకొచ్చి జాయిన్ చేపిస్తాను. ఖచ్చితంగా ఈ ఫోటోలలో బ్యానర్లో ఖచ్చితంగా నా పేరు ఉండేటట్టు నేను చూసుకుంటా. థ్యాంక్స్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్.